తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా ఎదిగిన మన సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మనందరికీ చాలా తక్కువే తెలుసు. అప్పట్లో ఆయన చేసిన చాలా సినిమాలు ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి. ఆయన చేసిన ఒక్కొక్క సినిమా ఒక్కొక్క చరిత్రని సృష్టించిందని చెప్పొచ్చు. తెలుగు సినిమాలో కౌబాయ్ మూవీస్ ని పాపులర్ చేసిన హీరో మన సూపర్ స్టార్ కృష్ణ గారు. అప్పట్లో హాలీవుడ్ స్టైల్ కౌబాయ్ లుక్ తో సినిమా చేయడం అంటే చాలా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. కొత్త టెక్నాలజీని ట్రై చేయడంలో ఆయన ఎప్పుడు ముందుండేవారు. ఫస్ట్ కలర్ మూవీ తీసింది కూడా ఆయనే. సినిమా స్కోప్ టెక్నాలజీ ఎక్స్పెరిమెంట్ ని చాలా సపోర్ట్ చేసేవారు. ఒక సంవత్సరంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసిన హీరో కింద రికార్డ్ చేసింది కూడా మన సూపర్ స్టార్ కృష్ణ గారే. ప్రొడ్యూసర్ ఇది రిస్క్ అని చెప్పినా కూడా కృష్ణ గారు ట్రై చేద్దాం అని ముందుకు తీసుకెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. జేమ్స్ బాండ్ స్టైల్లో స్పై మూవీస్ ని తెలుగు ఆడియన్స్ కి దగ్గర చేసిన వాళ్ళలో కృష్ణ గారు ముందుంటారు. యాక్షన్, మైథాలజీ, సోషల్, హిస్టరికల్, కౌబాయ్, స్పై అలాంటి ఎన్నో సినిమాలు అన్ని జనర్స్ లో యాక్ట్ చేసిన హీరో మన సూపర్ స్టార్ కృష్ణ గారు. చాలా మంది డైరెక్టర్స్ కి, టెక్నీషియన్స్ కి, ఆర్టిస్ట్ కి ఇలా చాలా మందికి అవకాశం ఇచ్చిన వ్యక్తిగా ఎవరైనా ఉన్నారంటే మన తెలుగు ఇండస్ట్రీలో కృష్ణ గారు ముందున్నారనే చెప్పొచ్చు. సూపర్ స్టార్ అనే బిరుదు తెలుగు సినిమాలో బలంగా స్టేబుల్ అయిన ఫస్ట్ హీరో కృష్ణ గారు. ఫ్యాన్స్ తో చాలా సింపుల్ గా ఉంటారని ఇండస్ట్రీలో అందరూ చెప్పేవారు. ఆయన లెజసీని తరువాత ఆయన కుటుంబం, ముఖ్యంగా మహేష్ బాబు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. కృష్ణ గారు రిస్క్ అంటే భయపడరు. వేరే హీరో అవాయిడ్ చేసిన ఎక్స్పెరిమెంట్ మూవీని కూడా ఆయన ట్రై చేసేవారు. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఆయన వంతు ప్రయత్నం ఆయన ఆపలేదు. ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కౌబాయ్ మూవీ లాంటి సినిమాలని తెలుగు ఆడియన్స్ పరిచయం చేసింది అయితే మన కృష్ణ గారే. అప్పట్లో అలాంటి సినిమాలు తీయడం అంటే సాహసం అనే చెప్పాలి. జేమ్స్ బాండ్ స్టైల్ స్పై మూవీ తెలుగులో మాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చేశారు. ఫస్ట్ కలర్ మూవీ, సినిమా స్కోప్, 70mm లాంటి టెక్నాలజీని తెలుగు సినిమాలో తర్వాత అడాప్ట్ చేయడానికి కృష్ణ గారు బలంగా సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీ మోడరేట్ అవడంలో ఆయన రోల్ ముఖ్యం. ఒక స్టేజ్ లో ఒక సంవత్సరంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసిన హీరోగా కూడా మన కృష్ణ గారు ముందుంటారు. ఒకేసారి 2-3 సినిమాలు కూడా రిలీజ్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఇలాంటి సాహసం మరి కృష్ణ గారు తప్ప ఇంకెవరు చేయలేదనే చెప్పొచ్చు. ప్రొడ్యూసర్ కష్టాలను అర్థం చేసుకున్న హీరో అని ఇండస్ట్రీలో పెద్ద పేరే ఉంది. ఆయన బడ్జెట్ ఇబ్బందుల్లో ఉన్న కోఆపరేట్ చేసిన ఇన్సిడెంట్స్ గురించి చాలా మంది ప్రొడ్యూసర్లే చెప్పారు. కృష్ణ గారు 350 సినిమాలకు పైగా నటించారు. యాక్షన్, ఫ్యామిలీ, మైథాలజీ, హిస్టరికల్, డెవల్యూషన్, స్పై, కౌబాయ్, కామెడీ దాదాపు అన్ని జనర్స్లోనే ట్రై చేసేశారు. పద్మలయ స్టూడియో ద్వారా తెలుగు సినిమా ప్రొడక్షన్లో కూడా పెద్ద కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. చాలా సినిమాలు ప్రొడ్యూసర్ చేసే కొత్త టాలెంట్ కి అవకాశం కల్పించేవారు. ఫారెన్ లొకేషన్ లో షూటింగ్ చేయడం అప్పట్లో కష్టమైన కృష్ణ గారు అలాంటి ప్రయత్నాలకు ముందుండేవారు. చాలా మంది కొత్త డైరెక్టర్స్, రైటర్స్, టెక్నీషియన్స్ కి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన హీరోగా ఇండస్ట్రీలో గౌరవంగా పేరు పొందారు. సెట్ లో ఆయన చాలా కామ్ గా, డిసిప్లిన్ గా ఉంటారంట. కో స్టార్స్ ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తన ఫ్యాన్స్ ఇచ్చిన లెటర్స్ కి రెస్పాన్స్ ఇవ్వడం, ఫ్యాన్స్ ని కలవడంలో ఆయన సింపుల్ నేచర్ ని గురించి చాలా మంది గుర్తు చేసుకుంటారు. సూపర్ స్టార్ అనే టైటిల్ కేవలం పాపులారిటీ వల్ల కాదు, కంటిన్యూస్ సక్సెస్, ఎక్స్పెరిమెంటేషన్, మాస్ ఫాలోయింగ్ వల్ల బలంగా స్టేబుల్ అయింది. మహేష్ బాబు ఇంటర్వ్యూలో చాలా సార్లు కృష్ణ గారు సింప్లిసిటీ, డిసిప్లిన్, వర్క్ తన మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాయో చెప్పారు. కృష్ణ గారి కెరియర్ లో హిట్స్ మాత్రమే కాదు, ఫ్లాప్స్ కూడా వచ్చాయి. కానీ ఒక ఫ్లాప్ వల్ల ఎక్స్పెరిమెంట్ అయిపోలేదు. అదే ఆయన పర్సనాలిటీలో పెద్ద స్ట్రెంత్ అని చాలా మంది ఇండస్ట్రీలో వాళ్ళు చెప్పేవారు. ఎన్టీఆర్ గారు మైథాలజీని ఒక లెవెల్ కి తీసుకెళ్లారు. ఏఎన్ఆర్ గారేమో ఫ్యామిలీ డ్రామాస్ లో మార్క్ క్రియేట్ చేశారు. కానీ కృష్ణ గారు తెలుగు సినిమా ఫ్యూచర్ లో ఎలా ఉండాలో అని ఆలోచించి టెక్నాలజీ, యాక్షన్, కౌబాయ్, స్పై జనర్స్ ని టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి ఇండస్ట్రీ డైరెక్షన్ నే మార్చేశారు. అందుకే ఆయన కేవలం హీరో మాత్రమే కాదు, ట్రెండ్ సెట్టర్. హీరోగా నటించే ముందు కొన్ని స్మాల్ రోల్స్ కూడా చేశారు. కులగోత్రాలు, పదండి ముందుకు, పరువు ప్రతీక్ష లాంటి మూవీస్ లో చిన్న రోల్స్ చేశారు. తర్వాత 1965 లో తేనె మనసులో ఈ సినిమాతో హీరోగా బ్రేక్ వచ్చింది. ఆయన సినిమాల్లో 12 కాపురం నేషనల్ అవార్డ్స్ గెలిచిన సినిమా. 1972లో రిలీజ్ అయిన ఈ ఫిలిం తెలుగు బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ కి నేషనల్ అవార్డు పొందింది. కృష్ణ గారి కెరియర్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ ని చూపించిన స్ట్రాంగ్ పాయింట్ ఇది. కృష్ణ గారు కేవలం యాక్టర్ మాత్రమే కాదు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, ఎడిటర్ కూడా. ఒక సినిమాని స్క్రీన్ ముందు నుంచి బిహైండ్ ద స్క్రీన్ వరకు అర్థం చేసుకున్న కంప్లీట్ ఫిల్మ్ మేకర్ అని చెప్పొచ్చు కూడా. కృష్ణ గారికి హిందీ సినిమాలో కూడా పద్మశ్రీ బ్యానర్ ఇంపాక్ట్ ఉంది. పద్మలయ ప్రొడక్షన్స్, డిస్ట్రిబ్యూషన్ తెలుగుతో పాటు హిందీ ఫిల్మ్ మీద కూడా వర్క్ చేసింది. కృష్ణ గారి విజన్ రీజనల్ సినిమా వరకు లిమిట్ కాలేదు. సినిమా తర్వాత పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ అయ్యారు. 1989లో కాంగ్రెస్ తరపున మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఎలక్ట్ అయ్యారు. ఈ పాయింట్ ని స్క్రీన్ మీద హీరో, పబ్లిక్ లైఫ్ లో రిప్రజెంటేటివ్ అనే యాంగిల్ లో యూజ్ చేయొచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ హానరరీ డాక్టరేట్ ఇచ్చింది. 2008లో ఆయనకి గౌరవం వచ్చింది. సినిమా కాంట్రిబ్యూషన్ ని అకాడమిక్ లెవెల్లో కూడా రికాగ్నైజ్ చేశారు. అది మాత్రమే కాదు, కృష్ణ గారు పద్మభూషణ్ అవార్డు కూడా పొందారు. 2009లో ఇండియన్ గవర్నమెంట్ ఆయనకి పద్మభూషణ్ ఇచ్చింది. తెలుగు సినిమాని ఆయన చేసిన సర్వీస్ కి నేషనల్ రికాగ్నిషన్ ఇచ్చింది. ఒక మనిషి ఎంత కష్టపడితేనే కానీ ఈ స్థాయికి రాలేడు. బ్యాక్ టైంలో 3 షిఫ్ట్స్ వర్క్ చేసేవారని రిపోర్ట్స్ ఉన్నాయి. ఒకరోజు డిఫరెంట్ మూవీ షూట్స్ మేనేజ్ చేస్తూ కెరీర్ పీక్ లో యావరేజ్ గా ఇయర్ కి అరౌండ్ 10 ఫిలిమ్స్ షూట్ చేసేవారు.
1970లో 16 మూవీస్, 1972లో 18 మూవీస్ యాక్ట్ చేశారని రికార్డ్స్ చెప్తున్నాయి. పద్మలయ స్టూడియోస్లో ఫస్ట్ షూట్ అయిన మూవీ సింహాసనం. ఈ స్టూడియో 1984లో స్టార్ట్ అయింది. 1986లో ఈ మూవీ అక్కడ షూట్ అయిందని అందరూ చెప్తుంటారు. ఆ స్టూడియోలో మొదట షూట్ అయింది ఈ సినిమానే. కృష్ణ గారి ఫస్ట్ మేజర్ లీడ్ రోల్ రొమాంటిక్ డ్రామాతో స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం యాక్షన్, స్పై, కౌబాయ్ మూవీని గుర్తుపెట్టుకుంటున్నాం, కానీ కెరియర్ బిగినింగ్లో తేనె మనసులో రొమాంటిక్ డ్రామా, యాక్షన్ ఐకానిక్గా తెలిసిన కృష్ణ గారి స్టార్టింగ్ లవ్ స్టోరీతో మనం గుర్తుపెట్టచ్చు. కృష్ణ గారి సాక్షి మూవీ ఇంటర్నేషనల్ రికగ్నిషన్లో పోయింది. 1967లో వచ్చిన ఈ సినిమా 1968లో టాస్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రశంసలు పొందింది. అంటే ఆయన కమర్షియల్ హీరో మాత్రమే కాదు, సీరియస్ సినిమాలో కూడా మార్క్ వేశారు. కృష్ణ గారు ఎక్స్పెరిమెంట్ చేశారని అందరికీ తెలుసు, కానీ ఆయన సాక్షి మూవీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వరకు వెళ్ళింది. 12 కాపురం నేషనల్ అవార్డు గెలిచింది. సినిమాలో యాక్టర్గా మాత్రమే కాదు, ఎడిటర్, రైటర్, డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. ఇది చాలామందికి తెలియని కృష్ణ గారి కంప్లీట్ ఫిల్మ్ మేకర్ సైడ్.